రోజున బాప్తిసం పొందినటువంటి నీవు దేవుని సేవ చేస్తున్నావా? దేవుని పరిచర్య చేస్తున్నావా? దేవునికి రాజ్య విస్తరణలో నీ యొక్క తలాంతులు ఉపయోగిస్తున్నావా? నీ సమయాన్ని ఉపయోగిస్తున్నావా? సేవ చేస్తున్నావా? మందిరంలో చాలా పరిచర్య ఉంది, ఆ పరిచర్య చేస్తున్నావా? ఒక వ్యక్తి సాక్ష్యాన్ని విన్నాను. ఆ వ్యక్తి అట వాస్తవానికి ఒక మందిరానికి వెళ్ళాడు, వాస్తవానికి రక్షించబడ్డాడు, బాప్తిజం తీసుకున్నాడు, మందిరానికి వెళ్ళాడు. 9:30కి వెళ్ళిపోయాడట. 10 o'clock సర్వీస్ అయితే ఎన్ని గంటలకు వెళ్ళాడు? మనం ఎప్పుడు వస్తున్నాం? ముగింపు ప్రార్థనకు వచ్చేటువంటి వారు కూడా లేకపోలేదు. చివరిలో బెనిడిక్షన్ ఇస్తారు, అది కోసం అది తీసుకుందామని వస్తూ ఉంటారు. లేదు, నువ్వు కంప్లీట్గా దేవునికి ఇవ్వాలి టైంని అని. 9:30కి వెళ్ళిపోతే అక్కడ ఒక ఆయన బుక్స్ ఆయన్ని సర్దుకుంటున్నాడట. అంటే బుక్ స్టాల్ దగ్గర ఆయన ఉన్నాడు, మందిరం అంతా ఖాళీగా ఉంది. ఖాళీగా ఉన్నప్పుడు ఈయన వెళ్ళి, అంటే పరిచయం చేస్తానంటే నేను రక్షించబడ్డాను, ఆ భారం నా మీద ఉంది, ఏదైనా పరిచయం ఉంటే చెప్పండి అంటే ఆయన 2 నిమిషాలు ఆలోచన చేసి, ఇక్కడేం పరిచయం లేదు కానీ బాత్రూమ్లు ఉన్నాయి, ఒక 10-15 ఉంటాయి, అది కడిగేయండి, ఇప్పుడు మన ప్రియులందరూ వస్తారు విశ్వాసులు, అది కడిగేయండి సార్ అన్నాడట. ఈయనకు ఒక్కసారిగా చాలా కోపం, నీకు ఎలా కనిపిస్తున్నాను అని అలా అనిపించింది. కానీ దేవుని సేవ కదా, దేవుని పరిచర్య, సో అది ఏదైనా సరే చాలా ప్రీతికరంగా చేయాలని చెప్పి బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత విసుక్కుంటూనే వెళ్ళాడట. ఆయన చెప్తున్నాడు సాక్ష్యం. విసుక్కుంటూనే వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన చీపురు పట్టుకుని తుడుద్దాం, ఆ తర్వాత లెట్రిన్ కడుగుదాం అని చెప్పి పెనాలు తీసుకున్నాడు. తీసుకున్న టైంలో ఇంకొక ఆయన ఓ బాత్రూంలోంచి ఒక స్వరం వినపడుతుందట, చెప్పలేని ఆనందమే నా యేసుని సన్నిధిలో, కుతూహల ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో అనే పాటలు పాడుకుంటూ క్లీన్ చేస్తున్నాడట. ఓహో, ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు అనమాట, నాకంటే ముందొచ్చి ఉంటాడు, అందరూ బట్టి బాత్రూములు పరిచర్య అప్పగించాడని చెప్పి. సో ఆయన కాసేపు ఈయన కూడా క్లీన్ చేస్తున్నప్పుడు ఆయన బయటకు వచ్చాడట. బయటకు వచ్చేటప్పటికి వాస్తవానికి నోరు వెళ్ళబెట్టాడు. ఈయన ఒక అహంభావం ఏంటో తెలుసా? ఈయన ఒక ఆలోచన విధానం ఏంటంటే, నేను ఒక గెజిటెడ్ ఆఫీసర్ని, నా యొక్క గ్రీనింగ్ సిగ్నేచర్కి చాలా వాల్యూ ఉంటుంది అని నేను బాత్రూమ్లు కడగటం ఏంటి అనేటువంటి భావం తెల్లాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆయనకంటే 3 ర్యాంకింగ్లు హై అంట. ఆయన 3 ర్యాంకింగ్స్ హై అట, అంటే 3 గెజిటెడ్ పోస్టులు ఉన్నాయి ఆయనకి. అలాంటి ఆయన ఏం చేస్తున్నాడు అక్కడ? దేవుని సేవ చేయకపోతే ఈ యొక్క దేహానికి బలం ఎందుకు? సందర్భాల్లో మనం చాలా కంఫర్టబుల్ జోన్లో పరిచయం చేయాలనుకుంటాం. పరిచయం చేయలే కానీ నా పట్టు చీర మాత్రం నలగకూడదు, నేను పరిచయం చేయాలి కానీ నా టీషర్ట్కి ఒక్క చెమట బిందువు కూడా అంటకూడదు, చాలా రిజర్వ్డ్గా చేయాలి, మనం చేసే పనులు ఎలా ఉండాలి, అఫీషియల్గా ఉండాలనుకుంటాం. దేవుడికి నిన్ను ఆచరించే విషయంలో అలాగే ఉంటాడు ఆయన, అంతే పర్టికులర్గా ఉంటాడు. కాబట్టి పరిచర్య అంటే ఏ పరిచర్యకైనా సిద్ధపడాలి, ఎక్కడికైనా సిద్ధపడాలి. నేను పలానా ప్లాట్ఫామ్స్లోనే మాట్లాడతాను, నా చుట్టూరు ఒక 1000 మంది ఉంటేనే వాక్యం చెప్తానంటే కాదు. ఎక్కడికైనా సరే దేవుడు నన్ను ఏర్పాటు చేస్తే 2 వాక్యం చెప్తాను, 3 వాక్యం చెప్తాను, 10,000 మంది ఉన్న వాక్యం చెప్పాలి. అది పరిచర్యకు విధానం. ఒకవేళ నీ పరిచర్య విధానం ఎలా ఉంది? నేను వంటలకు వెళ్ళి ఆ ఉల్లిపాయలు తరగటం నా వల్ల కాదండి. ఏదన్నా మంచి పరిచర్య, మంచిగా క్లాస్ పరిచర్య ఉంటే ఇవ్వండి, చేస్తాను. నో, మార్చుకోవాలి. మనం ఏ పరిచర్యను మనం సిద్ధం అవ్వాలి. కొన్ని సందర్భాల్లో నీ పరిచర్య కొన్ని సందర్భాల్లో వంటగదిలో ఉండొచ్చు. ఏమంటే వంట చేయాల్సి వస్తుంది, ఉల్లిపాయలు తరగాల్సి వస్తుంది, పచ్చిమిరపకాయలు కోయాల్సి వస్తుంది, కొన్ని సందర్భాల్లో కానుకలు పట్టాల్సి వస్తుంది, కొన్ని సందర్భాల్లో బలను ఇవ్వాల్సి వస్తుంది. ప్రతి పరిచర్యకి సిద్ధమైనటువంటి వాడే నిజమైన పరిచారకురాలు, నిజమైన పరిచారకుడు. అర్థమవుతుందా? వింటున్నారు అందరూ కూడా పరిచారకులు? మేము పర్టికులర్ వాటిని మేము చేస్తామంటే కుదరదు. నువ్వు ఏ పరిచర్య చేయాలి. మేము కంప్యూటర్ల దగ్గరే ఉంటామండి, మాకు ఇదే అలవాటు, మేము అసలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంటే కుదరదు. కొన్ని సందర్భాల్లో మీరు వెళ్ళాలి, బాత్రూమ్ దగ్గరికి వెళ్ళాలి, వంట దగ్గరికి వెళ్ళాలి. కొన్ని సందర్భాల్లో నేను ప్రీచింగే చేస్తాను, నేను వర్షిప్ లీడింగే చేస్తాను, నేను మ్యూజిషియన్ అని మ్యూజిక్ ప్లే చేస్తానంటే అది నిజమైన పరిచర్య అవ్వదు. ఏ పరిచర్య చేయాలా? మా భర్త గారు చాలా గెస్టెడ్ ఆఫీసర్ అండి, మేము వంటగదిలోకి వెళ్ళి వంట పరిచర్యలు చేయమంటే కుదరదు. అక్కడికి కూడా వెళ్ళి పరిచర్య చేయాలి. అదే నిజమైనటువంటి భక్తి, అదే నిజమైనటువంటి పరిచర్య. అర్థమవుతుందండి? నేను చెప్పాను, కొంతమంది జీవితాన్ని ముందు పెడితే ఆశ్చర్యపోతాం. మన చార్లీ కర్క్ ఎవరో తెలుసండి? డొనాల్డ్ ట్రంప్కి చాలా బెస్ట్ ఫ్రెండ్. వాస్తవానికి ఒకే టేబుల్ మీద కూర్చుంటారు ఇద్దరు కూడా. అమెరికన్ ప్రెసిడెంట్ అంటే ప్రపంచంలో ఈజ్ అ సుప్రీం లీడర్ అనమాట. ఆయనకు మించిన ప్రపంచ చక్రవర్తి ఆయనకి ఫ్రెండ్ ఎవరు? చార్లీ కర్క్ గారు. కానీ ఆయన స్టూడెంట్ల దగ్గరికి వెళ్ళిపోయి జస్ట్ టీషర్ట్ వేసుకుని వెళ్ళిపోయి వాళ్ళతో మమేకమై దేవుని స్వార్థ ప్రకటిస్తుండేటువంటి వాడు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు భయంకరంగా తిడుతున్నా సరే చిరునవ్వుతో, పాపం పిల్లలకు తెలియదు కదా అని చెప్పి వారికి సమాధానంతోనో ఎంతో శాంతిగానో ఆ వాక్యం చెప్పాడు ఆయన.
అసలు ఆయనకున్న అధికారాన్ని కనుక ఉపయోగిస్తే మరలా తర్వాత రోజు ఆ స్టూడెంట్ కనపరచాడు, అక్కడ కాలేజ్ డిస్మిస్ చేస్తాడు. ఎంతో పరుషంగా మాట్లాడినప్పుడు కూడా దేవుని ప్రేమను కనుపరిచినటువంటి వాడు చార్లీ కర్క్. చాలా పాఠాలు మనం నేర్చుకుంటున్నాం నా ప్రియదోజనాత్మ. కాబట్టి భక్తి అంటే సేవ చేయాలి. ఒక మదర్ తెరీసాని మీరు తీసుకోండి, నిజంగా ఎంత సేవ చేసింది. మిషనరీలను తీసుకోండి, జీవితాన్ని పణంగా పెట్టారు. వారి యొక్క శరీరాన్ని వంచారండి. ఆ శరీరాన్ని ఏం చేశారు? వంచారు. పరిచర్య, దేవుని పరిచర్య చేయటం అనేది గొప్ప ఆధిక్యతని భావిద్దాం. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యతని భావిద్దాం. చివరికి చెప్పి ముగిస్తాను. అపోస్తలుడైన పౌలు అంటాడు ఫిలిప్పీ సంఘానికి, నా మటుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే. ఫర్ మీ టు లివ్ ఇస్ క్రైస్ట్ బట్ డెత్ ఇస్ గెయిన్. అంటే బ్రతికితే యేసయ్య కోసం బ్రతుకుతాను, యేసయ్య కోసం మాట్లాడతాను, యేసయ్య కోసమే బ్రతుకుతాను. ఒకవేళ చచ్చిపోయినది నాకు లాభమే. ఎందుకు తెలుసా? మరణం అనేది జీవితానికి ముగింపు కాదు. మరణం అనేది నిత్యత్వానికి సింహద్వారం. మరణం అనేది మన జీవితాల్లో యేసయ్య ముఖాన్ని నేరుగా చూసేటువంటి అనుభవం ఒక మనిషికి మరణం ద్వారా వస్తుంది. చార్లీ కర్క్ తన భార్య తన సందేశం ఇచ్చిందండి, చాలా హార్ట్ టచింగ్ సందేశం. తన పిల్లలు అడిగారట, అమ్మా నాన్నేడి, డాడీ ఏరు నాన్న, డాడీ ఏరు మమ్మీ, కనిపించట్లేదు అని 3 సంవత్సరాల పాప అడిగిందట. ఆవిడ వెంటనే దగ్గర తీసుకుని కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటూ ఓ మాట అన్నది, మీ నాన్న రక్షకుని యేసుక్రీస్తు ప్రభు యొక్క ముఖాన్ని స్వయంగా చూడడానికి వెళ్ళాడు. మీ నాన్న రక్షకుడైనటువంటి యేసయ్య ముఖాన్ని స్వయంగా చూడడానికి వెళ్ళాడు, ముఖాముఖిగా యేసయ్యని కలుసుకోవడానికి వెళ్ళాడమ్మా అని చెప్పిందట. అలా ప్రతిరోజు రాత్రి అదే ప్రశ్న వాళ్ళు అడుగుతున్నారు. ఎందుకంటే చార్లీ కర్క్ తన పిల్లలకి చాలా ప్రయారిటీని ఇచ్చాడు. తన భార్యను అమితంగా ప్రేమించాడు. కోల్పోయినప్పుడు ఎంతో బాధ. కానీ ఆ భార్య నమ్ముతుంది, నా భర్త ఎక్కడికి వెళ్ళాడు? దేవుని రాజ్యానికి వెళ్ళాడు. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం. మరణము మనల్ని ఉన్నతమైన స్థానానికి నడిపించడం మాత్రమే కాకుండా దేవుణ్ణి ముఖాముఖిగా చూసేటువంటి గొప్ప అనుభవంలోకి మనం నడిపిస్తుంది. ఆ తర్వాత మరణము మనకి ఇచ్చేటువంటి ఏంటంటే ఫ్రీడమ్ ఫ్రమ్ సిన్, ఫ్రీడమ్ ఫ్రమ్ పెయిన్ అండ్ ఫ్రీడమ్ ఫ్రమ్ స్ట్రగుల్. మరణం మనకి పాపం నుంచి విడుదలనిస్తుంది. అంటే ఇంకా పాపపు ఇష్టమైన లోకంకి మనకి సంబంధం ఉండదు. ఈ స్ట్రగుల్స్ మన జీవితంలో ఉండవు. ఇంక మాట చెప్పాలంటే ఈ పెయిన్, ఫిజికల్ పెయిన్ కానీ, మెంటల్ పెయిన్ కానీ, సైకలాజికల్ పెయిన్ మనకు ఉండదు. పరలోక రాజ్యం నిత్యము ఆనందము, సంతోషం, నిత్యము ఆనంద సంతోషాలు, సుఖాలే. పరలోక రాజ్యంలో గొప్ప వైభవం, ఆనందం ఉంటుంది. చివరిగా ఎటర్నల్ లైఫ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. ఎటర్నల్ లైఫ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. దేవునితో ఒకరోజు కాదు, 2 కాదు, యుగ యుగాలు, తరతరాలు. ఇట్స్ ఎన్ ఎటర్నల్. ఎటర్నల్ అంటే నిత్యము దేవుని సన్నిధిలోనే మనం ఉంటాం. కాబట్టి మరణం అనేది మనకు లాభం కాదా? లోకానికి మరణం అనేది శాపమే, కానీ క్రైస్తవుడికి మరణం కూడా లాభమే. హల్లెలూయా. అండ్ బ్రతికితే యేసయ్య కోసం బ్రతుకుతాం. ఒకవేళ దేవుడు మనం తీసుకుంటే దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాం. ఏమండి, చచ్చిపోయిన ఏనుగట్ట చచ్చినా మేలే, బ్రతికినా లాభమే. కరెక్ట్, ఏదో ప్రోగ్రామ్ ఉంటుంది అది. ఏమండి, ఏనుగు చచ్చినా వెయ్యే, బతికినా వెయ్యేనట. కరెక్టేనా? ఏనుగు బతికిందనుకోండి, మావటి వాడు దాని మీద ఏమంటే పిల్లల్ని ఎక్కించుకుంటూ రోజుకి ఎంత సంపాదిస్తాడు? 1000. ఒకవేళ చచ్చిందనుకోండి, దాని దంతాలు ఇవన్నీ కూడా తీసి దాన్ని అమ్ముకుంటే కొన్ని లక్షల రూపాయలు. అందరూ బట్టి క్రైస్తవుడు కూడా అంతే. బతికితే యేసయ్య కోసం బతుకుతాడు, చనిపోతే దేవుని రాజ్యానికి వెళ్తాడు. ఇది క్రైస్తవ నిరీక్షణ. ఏది లాభం? ఏవి లాభం? ప్రపంచంలో ఏవి లాభకరమైనవి? దేవుని యొక్క ఉపదేశాన్ని వినుట లాభము. రెండోది ఏంటి? దేవుని భయభక్తులు కలిగి ఉండుట లాభము. మూడోది ఏంటి? దైవభక్తి లాభము అన్నాడు. దైవభక్తి, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకం. నాలుగోదిగా బ్రతుకుడు క్రీస్తే చావైతే కూడా లాభం. క్రీస్తులో మరణించాలి, అది అప్పుడు అది నీకు లాభం. తలలో వచ్చి ప్రార్థన చేసుకుందాం. ఫాదర్ గాడ్, వి థ్యాంక్ యూ లార్డ్. ఇచ్చిన సందేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నీ మెల్లైన స్వరం వినిపించారు ప్రభువా. నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడేందుకు స్తోత్రాలు తండ్రి. నీకే మహిమ చెల్లిస్తూ యేసు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని కొరకు ఏమండి, పరిచర్య అంటే సేవ అని మనం విన్నాం కదా. ఎంతో ప్రతికూల వాతావరణం ఉంది, కానీ ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థము కాదు. బయట కూర్చున్న వారులారా, మేమందరం ఫ్యాన్ల కింద ఉన్నాం, మీరు బయట ఉన్నారు, కూలర్స్ అటు ఇటు ఉన్నాయి. కానీ సో ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము. చెమట బిందులు కార్చారా, ఆ చెమట బిందు బంగారు పలుకులుగా మార్చునుగాక. దేవుడిని ప్రత్యేక దీవించునుగాక.